విద్యార్థినీయులారా, students, boys and girls, విద్య అనగా ఏమిటి? what is education? ఎట్టి విద్యను మనం అభ్యసించాలి? What sort of education should we acquire? విద్య యొక్క ప్రమాణములు ఏమిటి? What is the standard of education? మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది? What is that's really ideal to mankind? ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి? What is the result out of this modern education? ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి. He is a true student if he has got full awareness of these 5 forms of the fine arts and their impact. కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు. This awareness and the spiritual knowledge are not of your making. విద్య యొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది. Man acquires these potentialities because of the culture that he gets out of this education. సంస్కృతి అనగా ఏమిటి? What is Samskriti, culture? ఇది ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన కాదు. It is not any stipulation. నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం. The culture meant to be away from the untruth, that which is not ideal, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth. ఇట్టి పవిత్రమైన దివ్యత్వము ఎక్కడ ఉన్నది? Where do you find such sacred divinity? ప్రతి మానవుని దగ్గర కూడాను ఈ దివ్యత్వము సత్యస్వరూపమై తాండవమాడుతున్నది. In every man there is divinity latent, dancing within. పుడమే కైగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము. It is the truth that is God present in everyone. మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటిది దేశము కాదు. You are not. సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది. What you are supposed to do is not to protect this country, not to safeguard either. Protect and uphold Satya, truth, Dharma, righteousness. That is enough. సత్యధర్మమును కాపాడినప్పుడే జగత్తంతైకును సుక్షేమంగా ఉంటుంది. When Satya and Dharma are upheld, the welfare of humanity is ensured. ఈ జగత్తంతైకును సత్యధర్మములపైనే ఆధారపడి ఉన్నది. The entire universe rests on Satya and Dharma. సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వసృష్టి. The entire universe has truth as its origin, and finally the universe merges back into the truth. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. Is there any place where there is no truth? But in fact, it is that unsullied truth which is present everywhere if you are keen to observe. ప్రతి మానవుడు కూడాను ఈ సత్యముపైనే ఆధారపడి ఉంటున్నాడు. Every man has truth as his foundation. ఈ సత్యధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది. Satya and Dharma protect the entire world. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు. Man is not able to realize this truth and therefore he suffers. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు. Education definitely is not an exercise. అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
Education is not for a living. ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి. We have to consider that education is for life and not for a living. విద్యార్థులారా, Students, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? where from have you come? కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు. You are born here in the sacred land. ఎక్కడ of ఉన్నారు? Bharat. భారతదేశమందే ఉన్నారు. Where are you? You are in Bharat. ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. You are not able to know the sanctity, the sacredness of Bharat. పుట్టి పెరిగినటువంటి ఈ భూమి యందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. You are not able to know your own land of merit where you are born. భారత భూమి కేవలము కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసేటువంటి కర్మభూమియే. Bharat wants you to discharge your duty, so this is the land of action. ఇట్టి karma bhumi. కర్తవ్యాన్ని నిర్వర్తించి పుణ్యమును ప్రోగు చేసేటువంటిది భారత భూమి. Bharat wants you to accrue the merit by discharging your duty. కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుస్తూ వచ్చారు. So it is called the land of merit, Punya Bhumi. ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి. One has to realize the truth that the human life is gifted to experience the divinity within and share the love in the neighborhood. కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు. For that reason, this is called the land of merit, Punya Bhumi. ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఏమిటి? What is the intimate relationship between God and this earth? ఇది Bhumi? చెయ్యి, This is the hand, ఇది కాలు, this is the leg, ఇది తల, this is the head, ఇది కడుపు. this is the ఈ stomach. అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి. All these parts, organs belong to the same body. కనుక అనేక అంగములతో కూడినటువంటిదే ఈ దేహము. Body is the combination of different organs. ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది. This body is basically human. కనుక ఈ మానవత్వము దేనికి సంబంధించినటువంటిది? This humanness, how is it related? సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది. It is related to the community or society. సమాజం దేనితో కూడినటువంటిది? Society, how is it comprised? ప్రకృతితో కూడినటువంటిది. It is in nature, Prakriti. ప్రకృతి దేనితో కూడినటువంటిది? What is the composition of Prakriti? ప్రకృతి Nature. పరమాత్మతో కూడినటువంటిది. This nature is divine. కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము. So nature is the part of God. మానవత్వం ప్రకృతి యొక్క అంగము. Human life is a part of nature. ప్రకృతి సమాజం యొక్క అంగము. The nature is a part of society. సంఘము మానవత్వం యొక్క అంగము. And this society is the part కనుకనే of ఈ humanity. అంగాంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకొని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. When once we understand the intimate interrelationship between the different organs of the body, we can carry on the life ప్రేమ sojourn. స్వరూపులారా, Embodiments of love. నిజంగా ఈనాటి విద్యార్థి పనికి ఏమాత్రము ముగించట్లేదు. Student is not prepared to work today. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. Work is important. చదవటం గొప్ప, డిగ్రీలు తీసుకోవటం గొప్పది కాదు. Nothing great in earning degrees. ఇప్పుడు ఇంతమంది చదివారు, So many are educated. ఇన్ని విధానకులను మన స్వరాజ్యం వచ్చేసేసి 50 సంవత్సరాల పైన అయింది. And 50 years, even more, after దాని acquisition తర్వాత of ఎన్ని independence. వేల మందో ఎన్ని లక్షల మందో డిగ్రీలు తీసుకున్నారు పిల్లలు. Thousands and lakhs received their degrees. వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు? All the lakhs of students, what is it they are సమాజం doing యొక్క to their సేవలో country? ఏమాత్రమూ పాల్గొనటం లేదు. They are not ready to serve the society. దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు. They don't follow the tradition and culture of this country. మొట్టమొదటి దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి. One has to know the culture and heritage of the country. తన ఇంటిని తాను కాపాడుకునేటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు? If you cannot safeguard your own culture and tradition, how do you expect to కనుక keep up the విద్యార్థులారా, principles? So students, పరదేశ ప్రయాణములు మానుకోండి. give up the idea of going abroad. ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభూమిలో చేయండి. If you don't get any job, at least serve in your own residence. కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో. Serve the society నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో. and see that you have a good name in society. నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు. Get a good name to your motherland, Bharat. ఈ విద్యార్థి కర్మవీరుడు,
సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో. You should get a good name that you are a man of action, that you are a man of duty. కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి. Therefore, we have to protect our own motherland. భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి? What is not present here is not available ఎన్న భారతే anywhere. తన్న భారత అన్నది. What is not present here is not present anywhere. భారతదేశంలో లేనటువంటిది విదేశాల్లో ఎక్కడా మనకు కనిపించదు. What you don't notice here, you don't find సర్వశక్తి anywhere. కూడాను భారతదేశంలోనే ఏమిటి ఉంటున్నది. In fact, all capacities, capabilities, resources are here in Bharat. సర్వ కీర్తి కూడాను భారతదేశంలోనే ఉంటున్నది. High reputation is here in this country. అట్టి కీర్తి ప్రతిష్టలతో వెలసిల్లేటువంటి భారతదేశాన్ని విస్మరించి You have forgotten the pristine glory of this country. డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు? What is that you derive by going to the dry lands? ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు. This all appears to be a drama. నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు. And you dedicate all your knowledge to నీ other ఎంత countries. విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు. All your knowledge and education must be నీ beneficial to your ప్రజలకు నీవు country. సేవ చేయి. You serve your elders. నీకు ఇంటిని నీవు కాపాడుకో మొదలు. And then you take care of your అప్పుడే family నీ first. చదువుకు కీర్తి వస్తుంది. Then your parents will get good name. కనుకనే మొట్టమొదటి నడుమంచి పని చెయ్యాలి. Therefore, first bend your మీరు body. కర్మవీరులు కావాలి. You should be a man of action. ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత షోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు. It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement. కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి. To get a good name, first bend your body and work. పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది? భూమిలో పోయి For a gigantic tree to grow, what is that seed తన does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది. The seed loses its entity, అది ఇంకొక identity. రూపంగా బయలుదేరుతుంది. It sprouts up. అది ఏ వృక్షంగా మారుతుంది. It grows into ఆ a వృక్షం gigantic నుండి tree. ఫలములంతా అందిస్తుంది. And then it carries its తన life. అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది. When you kill your ego, you will have positive results. ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది. The seed destroys its form and name. కనుక దేహాభిమానం వదలాలి. So give a body attachment. దేశాభిమానం పట్టుకోవాలి. You should have deshabhimana, attachment to the ఈనాటి country. దేశాభిమానమే లేదు. Today there is no ఈనాటి deshabhimana. విద్యార్థులకంతా కూడాను నేషనల్ సాంగ్ ఏమైనా తెలుసునా అంటే తెలియదు. If you ask any question what is about national standards, they don't know. సినిమా సాంగ్స్ కావాల్సినవి వాళ్ళకి తెలుసు. They don't know patriotic songs, but కానీ they know నేషనల్ cinema సాంగ్ songs. తెలియదు. Why? What is the reason? జనగణమన అధినాయక జయహేని ఈ భగవంతుని యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు? The national anthem carries with it the divine principle. Why ఈనాడు don't తన you learn? మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమూ గుర్తించుకోవటం లేదు. Today we are not understanding, recognizing the value of our country. విద్యార్థులారా, Students. విద్యార్థినీలారా, Students, boys and girls, దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి. see that the flag of the nation flies ఆత్మ high. గౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. We should improve upon the present ఆత్మ respect. గౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు? If you lose your self-respect, what for is the life? ఆత్మ గౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు. A man who loses his self-respect can never win ఈనాడు esteem. మీరు సాధించవలసినటువంటిది ఆత్మ గౌరవం. What you should achieve today is self-respect. అది ఒక ఆధ్యాత్మికం నుండి బయలుదేరుతుంది కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు. Out of spiritual awareness, you can gain self-respect. ఈనాటి ప్రజలంతా విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి బలిమి చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు. Today, what are our desires? Kalimi the wealth, Chelimi the friendship, and వాటి Balimi the గుణం- strength. గుణం ఎక్కడ పోయింది? How about the guna, character? గుణం లేనటువంటి వానికి ఈ బలము స్థలము గుణము ఏం ప్రయోజనము? Without guna, the character, what for is friendship, the physical strength? కలిమి బలము ఉండినప్పటికీ గుణం లేకపోతే ప్రయోజనం లేదు. With all the wealth, the friendship, without quality, ఈ character, they are చెలిమి useless. అందరూ హలో 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 అని ఫ్రెండ్షిప్ అవుతున్నారు. In the name of Chelimi, ఈ friendship, ఫ్రెండ్షిప్ లోపల సరైన గుణం పెట్టుకోవాలి. we say hello, hello, but we should have proper conduct. లోపలంతా హాలోనే. But we say hello, but hollow inside. కనుకనే మనము మొట్టమొదట గుణమును తీసుకోవాలి. So first, character is important. ఎదుటి మనిషిని మనం గౌరవించాలి. We should respect other man. అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు. Then you will be respected in turn. నన్ను ఎవరు గౌరవించడం లేదే అని నువ్వు విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
If you question why you are not respected, know that how many you are మొట్టమొదటి నీవు ఇతరులను respected. గౌరవించు, First, you respect others, ఇతరులను నీవు సేవించు, serve others. తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు. Then others will respect you and serve you. మనం ఏ ఫలము కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదటి ఇతరులకు చేసి చూపించాలి. Whatever the results you want, you expect, first render service in అప్పుడే the నీకు direction. రియాక్షన్ వచ్చేస్తుంది, Then it comes back to అప్పుడే you as నీకు reaction. రీసౌండ్ వస్తుంది, Then you listen to అప్పుడే resound. నీకు రీసెర్చ్ తెలుస్తుంది. And then you will have the results. Care of children. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయాలుగా నిలిచాలి. Youth should be molded as ideal people. ఇలాంటి ఆదర్శమైన పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ. Bhagavan will be so happy to have such ideal students. అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎట్లుండాది అని. Many people ask, what is your property? నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ. Students are Bhagavan's property. వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి తెస్తే అదే నాకు ఆనందం. If they are good wherever they go, if they get good name, that satisfies Bhagavan. విద్యార్థులారా, Students, ఈనాడు today, మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ. during this convocation, this is the degree that you should ఎడ్యుకేషన్ have. డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు, The degrees are given to you. ఎడ్యుకేర్ డిగ్రీ నేను ఇస్తున్నాను. Get the degree of అది educare. ఆత్మానందములకు సంబంధించినటువంటిది. It relates to అది the bliss of the educare. self. Bliss of the self is educare. కనుకనే మీకు ఏది కావాల్సిన నేను చూసుకుంటాను. Bhagavan will take care of you in every way. పని చేస్తూ నడుమంచి పని చేయాలి. You work, bend your body. సోమని పోతూ కాకూడదు, Never be lazy. లేజీ కాకూడదు. Don't be lazy. లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్. Laziness is rust and dust. రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్. Realization is rest and best. ఆ రియలైజేషన్ చేయడానికి పేరు Attain that realization. చెప్పకూడదేమో భజన నేషనల్ anthem. Shall we all rise and join in singing national anthem?